Hey guys, today let's build a code on PDF compressor using Python. సో దానికి మనం PyPDF2 అనే మాడ్యూల్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన, సో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తున్నా. ఫంక్షన్ యూజ్ చేసి కోడ్ అయితే బిల్డ్ చేద్దాం. కంప్రెస్ PDF ఇన్పుట్ పాత్ కామా అవుట్పుట్ పాత్ అని ఒక 2 వేరియబుల్స్ అయితే నేను పాస్ చేశాను. ఓకే, విత్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నా ఇందులో. విత్ ఓపెన్ ఇన్పుట్ పాత్ కామా ఆర్బి అంటే రీడ్ బైనరీ యాజ్ ఇన్పుట్ ఫైల్. ఓకే, ఇందులో రీడర్ అనే ఒక వేరియబుల్ ఇస్తున్నా. అందులో PyPDF2 డాట్ PDF రీడర్ ఇది ఒక ఫంక్షన్ PyPDF2 మాడ్యూల్లో ఉంటుంది. నేను ఇన్పుట్ ఫైల్ అయితే పాస్ చేస్తున్నా. నెక్స్ట్ రైటర్ అని ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా. అందులో కూడా PDF రైటర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ అయితే యూజ్ చేద్దాం. ఫర్ పేజ్ నమ్ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ రీడర్ డాట్ పేజెస్. సో మనం ఇచ్చే కంటెంట్లో ఉన్న పేజెస్ లెంత్ ఆ రేంజ్లోనే ఈ లూప్ అయితే రన్ అవుతుంది మనకి. సో అందులో పేజ్ అని ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా. రీడర్ డాట్ పేజెస్ పేజ్ని అయితే నేను పాస్ చేస్తున్నా, పేజ్ నంబర్ని. సో నెక్స్ట్ పేజ్ డాట్ కంప్రెస్ స్ట్రీమ్స్ అని ఒక మెథడ్ అయితే యూజ్ చేస్తాను. అది ఎందుకు అంటే లైక్ మనకి పేజెస్ని కంప్రెస్ అవ్వడానికి. సో నెక్స్ట్ రైటర్ డాట్ యాడ్ పేజ్ అని పేజ్ని పాస్ చేశాను నెక్స్ట్ పేజ్ యాడ్ అవ్వడానికి. మళ్ళీ నేను విత్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేస్తున్నా అవుట్పుట్ పాత్ కోసం. సో WB అని ఇచ్చాను. WB అంటే రీడ్ బైనరీ. యాక్చువల్లీ RBWB అంటే బైనరీలో కన్వర్ట్ చేసుకొని రీడ్ అవుతుంది, రైట్ అవుతుంది. యాజ్ అవుట్పుట్ ఫైల్ అని ఇచ్చేసాలి. అందులో రైటర్ డాట్ రైట్ అనేది మెథడ్. మళ్ళీ అవుట్పుట్ ఫైల్ అయితే పాస్ చేశాను. సో యూజర్కి అర్థం కావడానికి PDF కంప్రెస్డ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేసాను యూజర్ ఇంటర్ఫేస్ కోసం. సో మనం 2 వేరియబుల్స్ని అయితే పాస్ చేసాం కదా, ఇన్పుట్ పాత్ అవుట్పుట్ పాత్ అని. అదైతే ఇక్కడ ఇచ్చేద్దాం. అవుట్పుట్ పాత్. సో పాత్ అంటే పాత్ ఏమి ఇవ్వను నేను ఇక్కడ, లైక్ నేమ్ ఇస్తున్నా కంప్రెస్డ్ PDF అని. సో నెక్స్ట్ లైన్లో అవైతే కాల్ చేద్దాం. కంప్రెస్ PDF ఫంక్షన్ కాల్ చేసి అవైతే పాస్ చేద్దాం. ఇన్పుట్ పాత్ అవుట్పుట్ పాత్. నేను నా ఫోల్డర్లో నా లోకల్లో ఒకటైతే ఉంది, ఒక PDF ఉంది, PDF 14 అనేసి. ఇది 14.5 MB ఉంది. సో ఇది కంప్రెస్ చేద్దాం. నేను ఇన్పుట్ పాత్లో పెట్టేస్తున్నా .pdf అని. ఓకే, ఇప్పుడు కోడ్ అయితే రన్ చేద్దాం. కోడ్ అయితే అయిపోయింది. చూడండి, నాకు PDF కంప్రెస్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫోల్డర్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, నాకు కంప్రెస్డ్ PDF అని అయితే వచ్చింది. ఇక్కడ 7.9 సంథింగ్ వచ్చింది. ఈ PDF చూద్దాం. ఈ PDF ఎంత ఉంది? 14.5 ఉంది. మీకు అర్థం కావడానికి నేను కోడ్లో ఇక్కడ కమెంట్ అయితే ఇస్తున్నా. 14.5 MB PDF అదే ఇన్పుట్ పాత్. అవుట్పుట్ పాత్ వచ్చేసి 7.9 MB. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.